అందరికీ ఆమోదయోగ్యంగా వివాహ సంబంధాలను కుదర్చడం చిన్న విషయం కాదని వాసవి మాత సిండికేట్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ప్రెసిడెంట్ పాదతి సుధాకర్ రావు అన్నారు. వాసవి మాత సిండికేట్ మ్యారేజ్ బ్యూరో ఆధ్వర్యంలో ఒంగోలు వైశ్యభవన్లో వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. తమ గ్రూపులో ఇప్పటి వరకు 60 మంది సభ్యులు ఉన్నారని ప్రెసిడెంట్ పాదతి సుధాకర్ రావు చెప్పారు. గత 5 సంవత్సరాలుగా వివాహ పరిచయ కార్యక్రమాల ద్వారా 500 జంటలకు వివాహాలు కుదర్చడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ నాళం రాజ్కుమార్, అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సాధు నరసింహారావు, సమన్వయకర్త బాపనపల్లి విజయలక్ష్మి, ఆఫీస్ ఇన్ఛార్జ్ మాదాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వాసవి మాత సిండికేట్ గ్రూప్ పెట్టి ఒక 4 సంవత్సరాలండి. నేను 30 సంవత్సరాలు చేస్తున్నాను ఈ ఫీల్డ్. అయితే నేను మినిమం ఒక 500 అబౌవ్ చేసిన మ్యాచెస్ కావాలని నేను చాలా తపంతో ఈ గ్రూపు వాసవి మాత సిండికేట్ గ్రూప్ పెట్టాం. మా తరపున నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. మన రాజకుమార్ గారు ఉన్నారు, ఆయన రాజమండ్రి. మళ్ళీ సాధు నరసింహారావు గారు మన జాయింట్ సెక్రటరీ. మరి సమన్వయకర్త బాపనపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. మా ఆఫీస్ ఇన్ఛార్జి మాదాల నరసింహారావు గారు ఉన్నారు. మేమంతా కూడా ఈ గ్రూప్ పెట్టి 4 సంవత్సరాలు అయింది. ఈ గ్రూప్లో ఇప్పటికి 60 మంది ఉన్నారు. ప్రతి బిడ్డకి మ్యాచెస్ కావాలని మేము తపంతో చేస్తూ ఉన్నాం. దేవుడి దయ వల్ల చాలా మ్యాచ్లు చేసాం. ఈ ప్రోగ్రాం అట్టే జరగాలని ఏర్పాటు చేస్తున్నాం. మేము ఒక 2 సంవత్సరాల కిందట అత్తారింటి దారేదని పరిచయ వేది పెట్టాం. చాలా వరకు సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా ఈ నెలలోనే అత్తారింటి దారేదని ఏర్పాటు చేస్తున్నాం. వీళ్ళంతా వచ్చేవాళ్ళంతా కూడా మా గ్రూప్ తరఫున 5,500, 2,500 కట్టి మా గ్రూప్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా మ్యాచెస్ కావాలని ఆ తపంతో ఏర్పాటు చేస్తున్నాం. అందుకని మాకు ప్రతి వాళ్ళు కూడా ఈ గ్రూప్కి వచ్చేవాళ్ళు కానీ మేము సర్వీస్ చేయటం కానీ ఇప్పటి వరకు ఏకదట్టుగా బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మాకు అందరూ కూడా సలహా ఇస్తూ మేము కూడా వాళ్ళకి చెప్పుకుంటూ చేస్తున్నాం. అమ్మవారి పేరు పెట్టుకొని మాకు చాలా బాగా జరుగుతుంది. ఎవరన్నా బిడ్డకి కట్టం ఇవ్వలేకపోయినా కూడా మా గ్రూప్ తరఫున మేము రూపాయి కూడా తీసుకోం. మా తరఫున ఏమన్నా వాళ్ళకి సహాయం చేస్తాం. మేము కూడా ఎన్నో వృద్ధాశ్రయాలు కానీ ఎన్నో కొన్ని ఆశ్రయాలు కూడా మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. కొంతమంది బట్టలు ఇవ్వడం జరిగింది. చాలా వరకు మేము సేవాభావంతో మా గ్రూప్ తరఫున చేస్తున్నాం. ఇబ్బంది లేకుండా జరిగిపోతుందండి. సిండికేట్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ స్థాపించి 4 సంవత్సరాలు కావస్తుంది. ఈ 4 సంవత్సరాల్లో చాలా మ్యాచ్లు చేస్తున్నాము. ప్లస్ మా గ్రూప్లో మనసున్న మహారాజ్ అనే గ్రూప్ ఒకటి అరేంజ్ చేసాం. సంయుక్త మ్యారేజ్ బ్యూరో అని చెప్పిన ఒక గ్రూప్ అరేంజ్ చేసాం. సందేహాలు సమాధానాలు చెప్పిన ఒక గ్రూప్ అరేంజ్ చేసాం. ఇవన్నీ కూడా దిగ్విజయంగా నడుస్తూ ఉన్నాయి. ఇవి దినదినాభివృద్ధి చెందాలని ఈరోజు అమ్మవారి పూజా కార్యక్రమం కూడా ఈ వేదికలో చేసి ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మనవి, మీరు అంటే రిక్వైర్మెంట్స్ తగ్గించుకొని
అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెళ్లి చేయాలని ముందుకు వస్తే మటుకి అమ్మవారి దయ వల్ల అన్ని మ్యాచ్లు అవుతాయండి. కానీ కోరికలు తగ్గించుకోవాలి అని మేము ప్రార్థిస్తున్నాం. ప్లీజ్, థ్యాంక్ యూ. ముందు సంబంధాలు, ప్రతి ఒక్క సంబంధాలు పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరికి కోరికలు ఎక్కువైపోయినాయండి. ప్రతి ఒక్కరు కోరికలు తగ్గించుకుని అంటే ఖచ్చితంగా మేము సంబంధాలు మా గ్రూప్లో మీడియేటర్లో సంబంధాలు చేయగలమని 1-2 సార్లు కూడా మేము అమ్మాయి గలోళ్ళకి అబ్బాయి గలోళ్ళకి మనసా వాచ ముందు మీరే అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తున్నామండి 1-2 సార్లు. ఇది ఇంకా కొంచెం వాళ్ళు అడ్జస్ట్ అవ్వితే ఇంకొక ఇన్ని మ్యాచ్లు చేయగలం. ఈ గ్రూప్ ఇంకా డెవలప్ అయ్యి మొత్తం అంటే మామూలుగా అయితే ప్రతి వాట్సాప్లో చాలా గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులంతా ఒక ఎత్తు అయితే మా గ్రూప్ అంతా ఒక స్పెషాలిటీ అండి. మా గ్రూపులో ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి వీళ్ళ పొజిషన్ ఇది వీళ్ళు ఇది అని చెప్పి మేము కింద వాయిస్ మెసేజ్ ఇస్తామండి. ఈ మెసేజ్ ప్రకారంగా కూడా మాకు ఖచ్చితంగా మ్యాచెస్ అయితే మా గ్రూప్లో ప్రతి మీడియేటర్ ఖచ్చితంగా సంవత్సరానికి ఒక 5 నుంచి 10 చేయగల పరిస్థితి వచ్చిందండి. ఇదంతా మా ప్రెసిడెంట్ సుధాకర్ గారు చేసిన కృషి వల్లే జరిగిందండి. నేను రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యానంటే మా సుధాకర్ గారు రాజ్కుమార్ అన్న నువ్వు సంబంధాలు చేస్తావు కదా, మీ ఏరియా నుంచి ఎవరు లేరు, ఒక్కసారి నువ్వు జాయిన్ అవ్వు అంటే నేను సెక్రటరీగా జాయిన్ అయ్యానండి. అందువల్ల ఈ గ్రూపు ఇప్పుడు ప్రజెంట్ ఇంచుమించుగా 60 నుంచి 70 మంది ఉన్నారు. మళ్ళీ ఇంచుమించుగా ఇది 100 మంది 150 మందికి వెళ్ళాలని కోరుకుంటున్నానండి.